సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ సోహం అకాడమీ వారు హైదరాబాద్ నుంచి వచ్చారు మనకి. అక్షయ్ శ్రీ, గ్రీష్మ, కీర్తన. వీళ్ళు మాట్లాడబోతున్న అంశం యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫ్రమ్ రామాయణ. సో జై శ్రీరామ్ చెప్తూ ఒక్కసారి వారిని ఆహ్వానిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షయ కూర్చోకు. జరుగు. ఏమైంది కీర్తన? తను నన్ను తాకుతుంది. అయితే ఏమైంది? తను కూడా మనలాగా మనిషే కదా. మనలాగా మనిషే, కాకపోతే తను వేరే కదా. అలా ఎందుకు అంటున్నావు? తన స్థాయి వేరు, మన స్థాయి వేరు కదా. సరే కీర్తన, నీకు రాముడు తెలుసా? రాముడు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాముడు తెలుసు కదా. రాముడు గుణాలు తెలుసా? ఏకపత్నివ్రతుడు, ఒకటే బాణం ఒకటే మాట. అవన్నీ కాదు, దానికి మించిన ఒక గొప్ప గుణం ఉంది. ఏంటది? అదే సౌశీల్యం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. సౌశీల్యం అంటే జాతి కానీ విద్య కానీ ధనమున్నా అని ఏమి పెట్టుకోకుండా ఉండే గుణాన్నే సౌశీల్యం అంటారు. సాధారణంగా ఒక మానవులలో 16 గుణాలు ఉన్నాయనుకుంటే, 15 గుణాలు ఒక పూసలు అనుకుంటే, 16 గుణం ఒక థ్రెడ్ అనుకుంటే, పూసలన్నీ అక్కడక్కడ పడిపోయి ఉంటే దానికి అందం రాదు కదా. అవన్నీ ఒక దగ్గర చేర్చి ఒక అందమైన ఆభరణంగా మార్చేదే సౌశీల్యం. ఇప్పుడు నువ్వు సౌశీల్యం అన్నావు కదా, మరి ఒక మనిషిలో సౌశీల్యం ఉందో లేదో మనం ఎలా తెలుసుకోగలుగుతాం? సౌశీల్యానికి 3 గుణాలు ఉన్నాయి. అవి వచ్చేసి, ఒకటి అంగీకరించడం, ఇంకొకటి వచ్చేసి వ్యతిరేకత లేకపోవడం, ఇంకొకటి వచ్చేసి గర్వం లేకపోవడం. అంగీకరించడం మనం రామాయణంలో రాముడి దగ్గర చూడొచ్చు. రాముడుని ఇంకా గుహుడు దగ్గర. రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు గుహుడు ఎదురవుతాడు. గుహుడు ఇచ్చిన మాటలకు కానీ ఆయన ఇచ్చిన సలహాలకు కానీ అన్నీ రాముడు అంగీకరిస్తాడు. నువ్వు ఒక ట్రైబల్ కింగ్ కదా, నీ మాటలు నేను ఎందుకు అంగీకరించాలని ఏం అనలేదు. అంగీకరించడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొకటి వ్యతిరేకత లేకపోవడం. ఏం వ్యతిరేకించలేడు రాముడు ఎవరి దగ్గర కూడా. నిన్ను ఇట్లా నీ మాటలు నేను ఎందుకు వినాలి అనేసి ఇట్లా ఏం వ్యతిరేకియకుండా అక్కడ నుంచి వెళ్ళిపోలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట వింటూ వాళ్ళందరినీ మన వాళ్ళులాగా అనుకున్నాడు రాముడు. ఇదొకటి వ్యతిరేకత. ఇంకొకటి గర్వం. రాముడు ఒక రాజు కదా, ఒక అయోధ్యకి రాజు కదా, నేను రాజును కదా, నువ్వు అడవిలో ఉండేటైనవి కదా, నీతో నేను ఎందుకు ఉండాలి, నీతో ఎందుకు మాట్లాడాలనేసి ఏం గర్వం లేకుండా ఉన్నాడు రాముడు. ఇప్పుడు నువ్వు గుహుడు చెప్పావు కదా, అరణ్యం వెళ్తున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అరణ్యానికి వెళ్తున్నప్పుడు గుహుడు ఎదురవుతాడనమాట. వచ్చి, రామా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, ఈ అడవిలో నిన్ను చూడడం నాకు చాలా బాధగా ఉంది అంటూ రాముడిని దగ్గరికి తీసుకొని, అలాగే నువ్వు వస్తే వచ్చావు, కాకపోతే మమ్మల్ని నువ్వు పాలించు, మమ్మల్ని శాసించు, నీ కింద సేవకులుగా మేము పనిచేస్తామని చెప్పి గుహుడు రాముడితోనంటాడు. అలాగే రాముడు ఉండడానికి కానీ తినడానికి కానీ అన్ని సౌకర్యాలు
గుహుడు రాముడికి అందిస్తాడు. రాముడు దానికి చాలా సంతోషించి, గుహ నా కోసం నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, దానికి నీకు చాలా కృతజ్ఞతలు చెప్తూ ఆత్మ సమస్సఖ అని చెప్తాడనమాట. నువ్వు నాలో అన్నిటితోని సమానమే అంటాడు. ఇక్కడ రాముడు చాలా ధనవంతుడు, ఒక గొప్పవాడు. అలాంటి రాముడు ఒక గుహుడు రాముడు చదువుకున్నంత చదవను లేదు, రాముడికి ఉన్నంత ధనము లేదు, రాముడు ఒక పెద్ద రాజభోగాలు అనుభవించినట్టు గుహుడు అనుభవించను లేదు. అయినా రాముడు గుహుడితోని చాలా యూనిటీగా ఉంటాడు. నువ్వు చెప్పావు కదా గుహుడి గురించి. ఇలాగే ఇంకొక చిన్న అంశం ఏంటంటే జటాయు ఒక పక్షి జాతికి ఒక రాజు. సో సీతాపహరణ సమయంలో రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్తున్నప్పుడు జటాయు పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో సీతాదేవి నాకు సహాయం కావాలి అని కోరుతూ అరవగా ఆ శబ్దాలు విని జటాయు చూస్తూ ఉంటాడు. ముందుగానే అతను పక్షులకి ముందుగానే దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. సో అలా చూస్తూ ఉండగా ఏమైందంటే అక్కడ రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్తున్న ఘటన చూశాడు. సో నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు ఆమెను కాపాడాలి అని అనుకోలేదు. ధర్మం కోసం, తను రాముడికిచ్చిన మాట కోసం వెళ్ళి సహాయం చేశాడు. తనకి తెలుసు నేను రావణాసుడితో పోటీ కాదు, నేను అంత బలవంతుడిని కాదు అని తెలిసినా కానీ నేను చేయగలిగినంత సహాయం రాముడికి చెయ్యాలి అనే చిన్న భావంతో వెళ్ళి రావణాసుడి ముందు నిలిచి యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో రావణాసుడు తన ఖడ్గంతో తన రెక్కలను కాళ్ళను నరికేస్తాడు. అయినా జటాయు తన కొన ఊపిరిని ఆపుకుని నేలమైకి పడ్డది. అయినా కానీ తన ఊపిరిని బిగబట్టి ఉంచుతాడు. ఎందుకు? నేను చూసింది జరిగింది నేను రాముడికి చెప్పాలి అనే చిన్న భావన, ధర్మం జరగాలి అనే చిన్న భావనతోటి కొన ఊపిరితోటి ఉంటుంది. రాముడు వచ్చాక జటాయుని చూశాక ఏమైంది అని అడగక మొత్తం జరిగిన ఘటన చెప్పాక జటాయు అప్పుడు తన చేయాల్సిన మొత్తం అయిపోయింది ఈ భూమి మీద అని భావించి తన ప్రాణం విడిచింది. సో ఈ సమయంలో రాముడు కూడా జటాయుని వదిలేయలేదు. ఎందుకు? పక్షి కదా, ఏమైపోతుంది అని వదిలేదు. తన తండ్రి స్థానంలో పెట్టి చూశాడు. నేను నా తండ్రికి అంత్యక్రియలు చేయలేకపోయాను, అయినా నేను నిన్ను నా తండ్రి స్థానంలో పెట్టుకుని చూస్తాను అని చూసి తనకు అంత్యక్రియలు చేశారు రాముడు. అలాగే రామలక్ష్మణులిద్దరూ సీత కోసం వెతుకుతూ వెళ్తుండగా కబంధుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు. అతను ఎదురయ్యి రామలక్ష్మణులిద్దరిని పట్టుకొని తినాలని చూస్తాడు. రామలక్ష్మణులిద్దరూ కబంధుడితో యుద్ధం చేసి కబంధుడిని చంపేస్తారు. కబంధుడు అనే రాక్షసుడు చనిపోయే ముందు ఒక్క క్షణం ముందు తన నిజస్వరూపానికి వచ్చి, ఓ రామ, నీకు సుగ్రీవుని దగ్గరికి వెళితే సీతను తీసుకురావడానికి సుగ్రీవుడు హెల్ప్ చేస్తాడు. అలాగే నీకోసం చాలా ఏళ్ళుగా నువ్వు వస్తావు, ఈరోజు వస్తావో రేపు వస్తావో అని చెప్పి నీకోసం శబరి చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంది, నువ్వు తన దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి కబంధుడు చెప్తాడు. ఇక్కడ రాముడు మొదటగా తన స్వార్థం చూసుకోవాలి. ఎలా అంటే సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి నేను సహాయం తీసుకొని నా సీతను నేను ఫస్ట్ దక్కించుకోవాలి అని అనుకోకుండా తన కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శబరి దగ్గరికి వెళ్తాడు. అది చూసి శబరి చాలా ఆనందంతో నా కోసం నా రాముడు వచ్చాడు అని చాలా ఆనందపడుతుంది. రాముడికి ఎన్నో సేవలు చేస్తుంది. రాముడు కూడా తిని ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తుంది, తిను ముసలామే, నేను తన దగ్గరికి వెళ్ళడం ఏంది, నా స్వార్థం నేను చూసుకుంటా అని అనుకోకుండా తన కోసం వెళ్ళాడు. అదంతా అయిపోయిన తర్వాత సుగ్రీవుని సహాయం కోసం రామలక్ష్మణులు ఇద్దరు వెళ్తుండగా సుగ్రీవుడు చాలా భయపడతాడు. నా కోసం మా అన్న వాలి అనుచరులు వచ్చారేమో నన్ను చంపడానికి అనుకొని హనుమంతుణ్ణి పంపిస్తాడు సుగ్రీవుడు. హనుమంతుడు వెళ్ళి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని చెప్పేసి విచారణ చేస్తాడనమాట రాముడిని లక్ష్మణుడిని. అప్పుడు లక్ష్మణుడు మేము సుగ్రీవుణ్ణి కలవడానికి వచ్చాము, పలానా పని మీద వచ్చామని జరిగిన విషయం అంతా హనుమంతునితో రామలక్ష్మణులు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత వాళ్ళిద్దరిని హనుమంతుడు తీసుకెళ్లి సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్తారు.
సుగ్రీవుడు తనకున్న ఆపద గురించి చెప్పగా రాముడు ముందుగా నీకు సహాయం చేసిన తర్వాతనే నేను నీ దగ్గర నుంచి సహాయం తీసుకుంటాను అని సుగ్రీవునికి సహాయం చేసి కిష్కింద రాజ్యానికి రాజుని చేస్తాడనమాట. అలాగే సుగ్రీవుడు కూడా చాలా ఆనందపడతాడు. నా కోసం రాముడు వచ్చి సహాయం కోరాడు అంటే నాకు సహాయం కోరాడు, నా జన్మ ధన్యమైపోయింది అని సుగ్రీవుడు రాముడి స్నేహాన్ని గాని అంగీకరించాడు. రాముడు అతను ధనవంతుడు కాదు, ఎప్పుడు ప్రాణాలు విడుస్తాడో తెలియదు, అతను ఒక వానరుడు కదా, తనని నేనెందుకు సహాయం కోరాలి అని ఆలోచించకుండా తను కూడా ఒక మనిషిలాగానే అంటే తనతో సమానంగానే చూసి తన దగ్గరికి వెళ్ళి స్నేహం కోరాడు, సహాయం కూడా కోరారు. అప్పుడు సుగ్రీవుడు కూడా రామసేతు నిర్మాణానికి రాముడికి సహాయం చేశాడు. ఇలాగే ఇంకొకటి విభీషణుడు ఒక రాక్షసుడు తమ్ముడు అయినా ధర్మం వైపు నిలబడాలన్న సంకల్పంతో రాముడి దగ్గరికి తన 4 సహచరులతో రాముడు ఉండే నివాసం దగ్గరికి విభీషణుడు వస్తాడు. అక్కడ వానర ప్రముఖులు ఎవరైతే సుగ్రీవుడు కానీ జాంబవంతుడు కానీ వీళ్ళందరూ ఇట్లా విభీషణుడి గురించి రాముడికి తెలుపజేస్తారు. ఎలా అంటే అతను నమ్మదగిన వాడు కాదు, పైగా ఒక రాక్షసుడు తమ్ముడు కదా, ఆయనని నువ్వు ఎట్లా అంగీకరిస్తావు అని రాముడితోటి చెప్తారు. ఇట్లా వీళ్ళందరి సలహాలు విన్న రాముడు ఇలా అంటాడు, మిత్రభావేన సంప్రాప్తం అంటే మిత్రభావేన అంటే ఇప్పుడు వచ్చిన ఆయన పైకి స్నేహం చూపిస్తూ లోపల ఎన్ని ప్లాన్స్ తోటి వచ్చినా నేను అతన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే స్నేహ భావనతోటి ఎవరైనా మన దగ్గరకు వస్తే ఆయన యోగ్యుడైనా కాకపోయినా నేను అతన్ని అంగీకరిస్తాను అంటాడు రాముడు. తర్వాత విభీషణుడి అంగీకరిస్తాడు రాముడు. విభీషణుడితోటి స్నేహం చేస్తాడు రాముడు. విభీషణుడు ఒక రాక్షసుడు తమ్ముడు కదా, నేను ఆయనతో ఎందుకు స్నేహం చేయాలని ఏమనుకోకుండా ఇంకా రాముడు వాళ్ళ తమ్ముళ్ళని ఎంత ప్రేమిస్తాడో అంతే ప్రేమను విభీషణు పట్ల చూపిస్తాడు రాముడు. ఇంకా విభీషణుడితోటి ఒక మాట అంటాడు, ఏంటంటే తవాస్మి అంటే నేను నీ వాడిని అని అర్థం. ఎంత బాగుంది కదా, ఇక్కడ ఒక రాక్షసుడు తమ్ముడు కదా, ఆయనతోటి నేను ఎందుకు స్నేహం చేయాలి, మళ్ళీ ఆయనతో నేను ఇవన్నీ ఎందుకు చెప్పాలని ఏమనుకోకుండా రాముడు ఎంత యూనిట్గా ఉన్నాడు కదా విభీషణుడి దగ్గర కూడా. అవును, రామాయణంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే రామసేతు నిర్మాణం. దీనిలో చూడవచ్చు ఏంటంటే ఎక్కడెక్కడి నుండో ఎంతమందో వచ్చి మేము నా రాముడికి సహాయం చేస్తామని వాళ్ళు వచ్చారే తప్ప నాకు సహాయం అంది అని రాముడు అడిగాడు. కానీ కొంతమంది కానీ అందరూ వచ్చి నా రాముడు నేను నా వంతు సహాయం చేయాలనే భావంతో వచ్చారు, నాకెందుకు అని వదిలేయలేదు. దీనిలో ఎందరో మందిని చూడవచ్చు. దానిలో చిన్ని అంశం ఏంటో మీకు ఎవరికన్నా తెలుసా? ఉడత. అదేంటంటే రామసేతు నిర్మాణంలో ఎందరో మంది వానరులు వచ్చి రాళ్ళేస్తూ వెళ్ళారు. కానీ అక్కడ చిన్న చిన్న రాళ్ళ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, కానీ అది ఎవ్వరూ నింపలేదు. కానీ ఉడత నేను నా వంతు సహాయం చేయాలి, నేను పెద్ద పెద్ద రాళ్ళే మెత్తలేను, కానీ నేను సహాయం చేయాలి. ఎలా అని అంటే అక్కడ చిన్న ఒడ్డున ఉన్న ఇసుకను తీసుకెళ్ళి ఆ రాళ్ళ మధ్యలో వేసా. అట్లా రాముడు చిన్నవాడి సహాయం కూడా అంగీకరించాడు. మరియు వానరసేన మొత్తం సుగ్రీవునితో పాటు వచ్చింది. వానరసేనలో ముఖ్యంగా నలనీరులు, వాళ్ళు ఆర్కిటెక్చర్స్ ఆ కాలంలో చెప్పాలంటే. ఇంకా జాంబవంతుడు, అతనికి ఎంతో దూరదృష్టి ఉంది, అతను ఒక బల్లూకం. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సముద్రదేవుడు, వాయుదేవుడు. వీళ్ళు ముఖ్యంగా ఎందుకు అంటే సముద్రం అంగీకరించకపోతే దేని మీద కడతాడు రాముడు, అది పాసిబుల్ కాదు కదా. అట్లాగే వాయుదేవుడు, గాలి ఎక్కువ వీస్తుంటే ఎలా కట్టగలరు, ఎలా నించోగలరు? అక్కడ సముద్ర తీరాన ముందే గాలులు ఎక్కువ వీస్తాయి, అట్లా గాలులు వీయకుండా వాయుదేవుడు అట్లా హెల్ప్ చేస్తారు. సో ఫైనలీ ఏం చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మన లైఫ్లో చూడొచ్చు, అది పాలు నీళ్లు. ఈ రెండు ఎట్లా అని అనుకుంటున్నారా? ఒక్కసారి పాలు నీళ్లు కలిపామనుకో వాటిలో తేడా ఏమన్నా చెప్పగలమా? మనము కలిసిమెలిసి ఉంటాయి అన్నట్టే ఉంటాయి కదా, అది పాలల్లానే ఉంటాయి నీళ్లు కలిపాక. ఒకవేళ మనము పాలలో నీళ్లు కలిపిన గిన్నెని
కింద మంట పెట్టామనుకోండి, ఆ పాలు మొత్తం మరిగి దానిలోని నీళ్ళు ఆవిరైపోతాయి. సో ఆవిరైపోతున్న సమయంలో అది పాలు పొంగిపోతాయి. ఎందుకు? నా మిత్రుడు నా దగ్గర నుండి తీసుకున్నావా అనే కోపంతో ఆ పాలు ఆ మంటల్నే ఆర్పేసేంత కోపం చూపిస్తాయి. మళ్ళీ మనం కొన్ని నీళ్లు జల్లామనుకోండి, అవి నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చేసాడు అనే చిన్ని ఆనందంతో కిందకే వెళ్ళిపోతాయి. అట్లాగే మన జీవితంలో కూడా మనం అందరూ పాల నీళ్ళలాగా కలిసి ఉండాలి అనే ఒక చిన్ని భావన నాకు చెప్పాలనిపించింది. ఇంకొకటి, మన 5 ఫింగర్స్ చూడొచ్చు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ చేసే అనుకో, ఇవన్నీ కలిపితేనే కదా ఒక పిడికిలు అవుతుంది. అలానే రాముడు కూడా అందరితో కలిసి మెలిసి ఒక వర్క్, ఏదంటే భారతి నిర్మాణం కానీ ఇది ఉడతా కదా దీని సహాయం ఎందుకు తీసుకోవాలని ఏమనుకోకుండా అందరి సహాయం తీసుకొని అందరి సహాయం తీసుకుంటేనే ఒక వర్క్ డన్ అయ్యేది. అలానే మనం అందరూ కూడా కలిసి ఉండాలి. అప్పుడు రాముడే అందరితో కలిసి గుహుడు వానరుడు అని ఏవి లేకుండా అందరితో ఎలా కలిసి ఉన్నాడో మనం కూడా ఇప్పుడు అలాగే అందరితో కలిసి ఉండాలి. అలాగే మన భారతదేశంలో ఒక చెట్లని కానీ పుట్టని అలాగే గోమాతని అన్నిటినీ పూజిస్తాము. అప్పుడే రాముడు అలా అందరితో కలిసిమెలిసి ఉండగాలేంది మనం కూడా ఇప్పుడు కలిసిమెలిసే ఉండాలి కదా అందరితోని. ఇదే కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే. జై శ్రీరామ్. సూపర్, అవునా కదా? ఇవి వేళ్ళు కలిస్తే పిడికిలి అని చక్కగా వాళ్ళ చిన్ని చిన్ని మాటలతో చాలా అద్భుతంగా వివరించిన సోహం అకాడమీ చిన్నారులను అభినందిస్తూ వారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యుల వారిని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Rama is my breath. Ramayana is my language. This is the life principle of Sri Narayanam Narasimhamurthy Garu. It is this very principle that forms the foundation of Ramanarayanam in Vijayanagaram, Andhra Pradesh, a sacred space dedicated in promoting the timeless values of the Ramayana. The Valmiki Research Center on Ramayana, located within the Ramanarayanam, was inaugurated by India's 13th Vice President, Sri M. Venkaiah Naidu Garu. It is the world's first research center focused on the Valmiki Ramayana. The purpose of this research center is to promote research on Ramayana